హలో అండి, నేను మీ జపాన్ సాయిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? అంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ నేను మీకు జపాన్లో ఉన్న టోక్యోలో ఉన్న హైవేస్, తర్వాత టోక్యో బయట ఉన్న హైవేస్, వాటి గురించి కొంచెం చెప్పాలని అనుకుంటున్నాను. ఈ ఫస్ట్ జపాన్లో టోక్యోలో బిల్డ్ చేసిన హైవే 1962లో మొదట్లో కట్టారు. ఆ తర్వాత రకరకాల హైవేస్ చాలా డెవలప్ చేశారు. అయితే టోక్యో మొత్తంలో చూసుకుంటే చాలా హైవేస్ ఉన్నాయి. వీటిలన్నిటినీ కలిపితే దాదాపుగా 320 కిలోమీటర్ల వరకు ఈ హైవేస్ విత్ ఇన్ టోక్యోలో ఉన్నాయన్నమాట. ఒక్కసారి మనం టోక్యోలో హైవే ఎక్కితే నార్మల్ కార్కి, చిన్న సైజ్ నార్మల్ కార్కి 1300 యెన్ కట్టాల్సి వస్తుంది. 1300 యెన్ అంటే దాదాపుగా ఇండియన్ రూపీస్లో 870 రూపాయలు పడుతుంది అనమాట. అయితే ఇది మనం ఎక్కే టైంని బట్టి అనమాట ప్రైస్. లేట్ నైట్ ఎక్కి పొద్దున్న 5 o'clock లోపు దిగిపోతే కొంచెం డిస్కౌంట్ ఉంటుంది. టోక్యోలో ఫస్ట్ కట్టింది ఏంటంటే చిన్న సర్కిల్ లాగా ఇన్నర్ సర్కిల్ ఒకటి ఉంది. ఆ ఇన్నర్ సర్కిల్లో ఏంటంటే 14.8 కిలోమీటర్లు ఒక విత్ ఇన్ టోక్యోలో ఒక సర్కిల్ ఉందన్నమాట. ఈ సర్కిల్లో ఉన్న హైవే అయితే స్పీడ్ లిమిట్ మనకి 50 కిలోమీటర్స్ మాత్రమే మనం స్పీడ్ నడపచ్చు. తర్వాత నార్మల్ హైవేస్లో విత్ ఇన్ ద సిటీలో అయితే 60 కిలోమీటర్ల స్పీడ్ వరకు పర్వాలేదు. కాకుండా ఇంకోటి ఏంటంటే బేషోర్ హైవే అని ఉంది ఈ విత్ ఇన్ టోక్యోలో. ఇదైతే 80 కిలోమీటర్ల వరకు నడపచ్చు. టోక్యోలో కాకుండా బయట నడిపినప్పుడు దాదాపు జపాన్లో ఉన్న నార్మల్ హైవేస్లో 80 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లు, అంతకన్నా నడపడానికి లేదు, స్పీడ్ నడపడానికి లేదు. అయితే మనకి ఈ కార్లు ఒకటే కాకుండా బైక్స్ కూడా ఉంటాయి కదా. ఈ బైక్స్ నడిపేటప్పుడు ఏంటంటే బైక్కి మినిమం 126 cc ఉండాలి. 126 cc ఉంటేనే మనం హైవే ఎక్కడానికి పర్మిషన్ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే బైక్ ఉంది కదా అని మనం ఎవరినైనా ఎక్కించుకోవడానికి కుదరదు. బైక్ లైసెన్స్ వచ్చిన తర్వాత మినిమం 3 సంవత్సరాలు మన బైక్ లైసెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మన వెనకాల వేరే వాళ్ళు ఏమైనా కూర్చోబెట్టి ఆ బైక్ నడపడానికి ఉంటుంది. తర్వాత జపాన్లో చాలా ఎర్త్క్వేక్స్, తర్వాత ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ ఉంటాయన్నమాట. మనకి ఇండియాలో వర్షం ఎలా పడుతుందో అలాగే జపాన్లో కూడా ఎర్త్క్వేక్ రావటం అనేది చాలా సర్వసాధారణం. అందుకని ఈ ఎర్త్క్వేక్ వచ్చినా పడిపోకుండా ఉండటానికి చాలా దృఢంగా, చాలా గట్టిగా, మంచి టెక్నాలజీతో ఈ హైవేస్ని నిర్మించారు. తర్వాత జాగ్రత్త వహించాల్సిన విషయం ఏంటంటే ఈ టోక్యోలో కానీ టోక్యో బయట కానీ ఎక్కడ నడిపినా ఎప్పటికప్పుడు మనం స్పీడ్ లిమిట్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. స్పీడ్ లిమిట్ దాటి డ్రైవ్ చేస్తే ఏమవుతుందంటే అక్కడక్కడ మనకు తెలియకుండా కూడా కెమెరాస్ ఉంటాయి. తర్వాత పైన కనబడతా కూడా ఉంటాయి. ఈ కెమెరాస్ ఏంటంటే మన కార్ నెంబర్ని, తర్వాత మన ఫేస్ని చాలా క్లియర్గా ఫోటో తీస్తుంది. ఫోటో తీసి ఆ డేటా ఏం చేస్తారంటే దగ్గరున్న పోలీస్ స్టేషన్కి ఆ డేటా వచ్చేస్తుంది. ఆ పోలీసులు ఏం చేస్తారు, మన కార్ నెంబర్ కనుక్కొని మన అడ్రస్, దాని ప్రకారం ఒక పోస్ట్ కార్డ్ మన ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మనం ఆ పోస్ట్ కార్డులో ఏ నిమిషంలో మనం ఎక్కడ డ్రైవ్ చేస్తూ ఎంత స్పీడ్ దాటి ఎంత స్పీడ్లో నడుపుతున్నాము అనే డేటా మొత్తం అందులో ఉంటుందన్నమాట. సపోజ్ మనకి 60 కిలోమీటర్ స్పీడ్లో నడపాలి, అక్కడ మనం 80 కిలోమీటర్ల స్పీడ్లో నడిపాము అనుకుంటే ఆ 20 కిలోమీటర్స్కి 20 కిలోమీటర్లకి మనం ఏంటంటే ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఆ ఫైన్ 10 కిలోమీటర్లకి అయితే ఒక రేట్ ఉంటుంది, 20 కిలోమీటర్లకి ఇంకో రేట్ ఉంటుంది. స్పీడ్ లిమిట్ దాటి ఇంకా 30 కిలోమీటర్ల స్పీడ్ దాటి మనం నడిపితే అది వేరే రకంగా ఉంటుంది. సో అలాగా మనం ఎంత స్పీడ్ నడుపుతున్నామో దాన్ని బట్టి మనం కట్టాల్సిన ఫైన్ ఉంటుంది. జపాన్ మొత్తంలో 15-20% మాత్రమే ఫ్లాట్గా ఉండే భూమి. అది దాటితే ఏంటంటే అన్ని చోట్ల కొండలు. సో
ఆ కొండల్లోంచి సొరంగాల్లాగా తవ్వి వాటిల్లో హైవేస్ కట్టారు. కొన్ని వేల కొన్ని లక్షల సొరంగాలు జపాన్లో ఉంటాయి, హైవేస్ ఉన్నాయి. తర్వాత అలాగే ట్రైన్స్ వెళ్ళడానికి కూడా ఉన్నాయి. తర్వాత నేను సర్ప్రైజ్ అయింది ఏంటంటే సముద్రం కింద కూడా సొరంగం ఉంది. సముద్రం కింద సొరంగం ఏంటంటే నీళ్ళల్లో కాదు, నీళ్ళ కింద ఉన్న ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుక సముద్ర మట్టంలో ఉన్న ఇసుక కింద నుంచి పైప్ లైన్ వేశారు. అది దాదాపు ఒక 50 కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది. నేను అందులో వెళ్ళాను. మనకేం తేడా తెలియదు, సముద్రం కింద ఉన్నా అనే విషయం తెలియదు. సో మనం ఒక్కోసారి ఎక్కడ ప్రయాణం చేస్తున్నాము అనేది కూడా తెలియకుండా అంత దృఢంగా అంత సేఫ్టీగా ఇచ్చేస్తారు. కొన్ని టర్నల్స్ అయితే దాదాపుగా 10 కిలోమీటర్ నుంచి 11 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉన్న టర్నల్స్ కూడా ఉన్నాయి. వాటిని మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం. అవటం వల్ల ఏంటంటే రోడ్లు వాడేవాళ్ళు లేరు కాబట్టి టోల్ ఫీజు కట్టేవాళ్ళు కూడా తగ్గిపోయారు. పాపులేషన్ తగ్గిపోవటం వల్ల ఏంటంటే గవర్నమెంట్ కొన్ని హైవేస్లో ఏంటంటే మీకు వర్షం పడినా ఆ వర్షం చినుకులు మీకు హైవే మీద వర్షం పడిందని తెలీదు. ఎందుకంటే అది జపాన్ అంటేనే సెన్సార్స్ విపరీతంగా వాడతారనమాట. సో ఎక్కడికక్కడ మీకు డేటా, ఎక్కడెక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ 2 కిలోమీటర్ల ముందు యాక్సిడెంట్ అయింది, 5 కిలోమీటర్ల ముందు యాక్సిడెంట్ అయింది, ఇవన్నీ డీటెయిల్స్ మనకి క్లియర్గా వచ్చేస్తాయి. ఈ హైవేస్ చాలా హైవేస్ ఉన్నాయి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ టోక్యో నుంచి నగోయా అని దాదాపుగా 325 కిలోమీటర్లు ఉంది. ఆ 325 కిలోమీటర్లు డిస్టెన్స్ మనం ట్రావెల్ చేస్తే దానికి దాదాపుగా 7,000 ఎన్లు మనం కట్టాల్సి వస్తుంది. 7,000 ఎన్లు అంటే దాదాపుగా 4,000 నుంచి 5,000 రూపాయలు దాదాపుగా మనం కట్టాల్సి వస్తుంది అన్నమాట. మీరు నా ఛానల్ మీకు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా పరిచయం చేయండి, షేర్ చేయండి.